ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో చమురు కొరత ఉండదని రామచంద్రరావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు సమక్షంలో చేరికలు జరిగాయి. జిల్లేలగూడ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి, పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. తెలంగాణలో హామీలు అమలు చేయకుండా కేరళలో అమలు చేస్తున్నట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేదే లేదని రామచంద్రరావు తేల్చి చెప్పారు. పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి పద్ధతి పెట్టుకోదు. అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావత్తం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.